మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. విశాఖకు చెందిన లా విద్యార్థిని అంజన ప్రియ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం చేసావా పసికొన్నాయి? అది పసికోన కాదు, కసికోన. ఇంకా ఏం స్టార్ట్ చేయందా? ఎందుకు ఎడుతున్నది? కొడాలి భాష, పత్రికా ప్రకటనలు, అసెంబ్లీలో వాడిన పదజాలంపై ఫిర్యాదు చేశారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని ఓ బాధితయుతమైన మహిళగా కొడాలి వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని అంజన ప్రియ ఫిర్యాదు చేశారు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. బిఎల్ఎల్బి చేసినటువంటి అమ్మాయి ఫిర్యాదు చేయడంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కొడాలి నానిపై కూడా కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 2. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాలు ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్ నో వెహికల్ చేయండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏదైతే 67 ITA 2008 యాక్ట్ ప్రకారము 353(2) అలాగే 350 అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చేశారు, ఎంత దిగజారుడుగా మాట్లాడారు, ఏం మాట్లాడారనే విషయం. ముందుగా అండి, నేను ఇంతకాలం వెయిట్ చేయడం అంటే నేను గతంలో కూడా కంప్లైంట్ ఫైల్ చేశానండి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను గతంలో కూడా. నీకు పారిపోవటం ఒకటే మార్గం. ఇలా మాట్లాడినందుకు బయట పెడతారనే నిజ నిర్ధారణ కమిటీని రానివ్వట్లేదని ఆరోపిస్తా ఉన్నారు. అసలు అక్కడికి వెళ్ళగలిగిన మొగాడు ఎవడు? చంద్రబాబు గారు వెళ్ళాడు, ఇప్పొకటి గాళ్ళు ఏం వెళ్తారు అక్కడికి? అది గుడివాడ. ఏమన్నా ఎంత మాట్లాడద్దు చంద్రబాబు గారు వెళ్ళాడు, ఇప్పొకటి గాళ్ళు ఏం వెళ్తారు అక్కడికి? అది గుడివాడ. ఆ మాటలు ఎలాగున్నాయంటే ఒక సోషల్ మీడియాలో అతి జిగుప్సాకరమైన మాటలు. ఏంటమ్మా వాడేది? బర్తరఫ్ చేయాలని మిమ్మల్ని మీడియానా కుక్కలాగా మీడియా ముందు మొరగటానికి? అది గుడివాడ. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరు కుక్క ఏమైనా కరిసిందా? గుడివాడ నా కన్వెన్షన్ కి వెళ్ళాలంటే నేను చచ్చినాక వెళ్ళగలరు. మావా, నీకు బాధగా ఉండలో పెట్టుకో నీ బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఒక స్త్రీగా నాకే ఎంత అనిపించిందంటే, ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. అంటే గతంలో ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక అధికారి, ఒక మంత్రిగా ఉండి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గాని, వ్యక్తిగత దూషణలు గాని అదొక భూత పురాణంగా. పప్పుగాడు కూడా తుప్పుగాడు కూడా నేను బతికుండగా నా కన్వెన్షన్ లో కాలు కూడా పెట్టలేరు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. వాళ్ళు నా పర్మిషన్ లో నా కన్వెన్షన్ ఎట్లా కాలు పెడతారు? రమ్మంటే వాళ్ళు ఎందుకు రమ్మని చంద్రబాబు. అసలు ఏం పుట్టుకురానిది ఎదవలకేదోలా ఉన్నా. ఈ సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని ఉంటే ఎక్కువ మందిని ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. అప్పుడు ఇతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు గారిని ఈడికి బ్లాక్ క్యాట్ తొక్క తోలు ఉంది కదా, ఈడ పెద్ద పోటుగాడు. కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండడంతో పాటుగా వ్యక్తిగత దూషణలు ఎందుకు పనికిరా ఏం చేయలేదండి. నేను గతంలో 2-3 సార్లు కంప్లైంట్ తీసుకెళ్లాను పోలీసుల దృష్టికి. కానీ గత ప్రభుత్వంలో నా కంప్లైంట్ కాదు కదా, నన్ను లోపలికి కూడా రానివ్వలేదు. ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లవలసిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్ ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు. నేను చెప్పాను, మంచి ప్రభుత్వం కానీ మెత్తక ప్రభుత్వం కాదని. అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. మరికొంతమంది అమ్మాయిల మీద కానీ, మహిళల మీద కానీ, మిగతా వాళ్ళ మీద కానీ అసభ్యంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అవసరం మనకి ఇంకెవరు మాట్లాడకుండా ఉండేలా అలా అనిపించింది. సో దీని ఆధారంగానే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు. ఇవి ఆదర్శంగా తీసుకొని యువత ఎంతో మంది మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా చాలా మందికి వస్తాయండి. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. యువత ఇలాంటి వాళ్ళని
ఒక రోల్ మోడల్ గా తీసుకుంటే ఒక జనరేషన్ అనేది పాడైపోయేది. నాకు ఆశ్చర్య విషయం, మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన